ఇండియా సెమీస్‌కి క్వాలిఫై అవుతుందా? సూపర్ 8లో రీసెంట్ లాస్ తర్వాత టీమ్ ఇండియా సిట్యుయేషన్ ఏంటి? సెమీఫైనల్ రేస్‌లో ఇండియా స్టిల్ అలైవా? లేదా ఎలిమినేషన్ డేంజర్‌లో ఉందా? ఈ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్, పాయింట్స్ టేబుల్ బ్రేక్‌డౌన్, ఎన్ఆర్ఆర్ క్యాలిక్యులేషన్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రెజెంట్ సూపర్ 8 స్టాండింగ్స్ చూస్తే సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. ఇంగ్లాండ్ ఆల్రెడీ సెమీఫైనల్‌కి క్వాలిఫై అయింది. వెస్టిండీస్ కూడా బిగ్ విన్స్‌తో మూమెంట్లో ఉంది. ఇండియాకి ఇప్పుడు రీమైనింగ్ మ్యాచెస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటి అంటే సింపుల్ విన్ సరిపోదు. నెట్ రన్ రేట్, ఎన్ఆర్ఆర్ చాలా క్రూషియల్. ఎన్ఆర్ఆర్ డిఫరెన్స్ కొంచెం నెగిటివ్గా ఉంటే ఇండియాకి బిగ్ మార్జిన్ విక్టరీ అవసరం. ఓకే, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇండియా ఎలా క్వాలిఫై అవుతుంది? సినారియో నంబర్ 1, ఇండియా రిమైనింగ్ మ్యాచెస్ 2 గెలవాలి. బట్ జస్ట్ విన్ కాదు, 20-30 రన్స్ డిఫరెన్స్తో గెలిస్తే ఎన్ఆర్ఆర్ ఇంప్రూవ్ అవుతుంది. సినారియో నంబర్ 2, అదర్ టీమ్స్ లూజ్, వెస్టిండీస్ ఆర్ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ మ్యాచ్ లూజ్ అయితే ఇండియా ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. సినారియో నంబర్ 3, ఎన్ఆర్ఆర్ ఫైట్. క్లోజ్ సిచ్యువేషన్లో క్వాలిఫికేషన్ ఎన్ఆర్ఆర్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి, ఇండియా 180 స్కోర్ చేసి ఆపోజిషన్ని 150 లోపు రెస్ట్రిక్ట్ చేస్తే ఎన్ఆర్ఆర్ బూస్ట్ అవుతుంది. రీసెంట్ మ్యాచ్లో ఇండియా ఎక్కడ మిస్టేక్ చేసింది? టాప్ ఆర్డర్ కొలాప్స్, మిడిల్ ఓవర్స్లో స్లో స్కోరింగ్, డెత్ ఓవర్స్లో బౌలింగ్ ప్రెషర్. బట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇండియా టీంలో ఎక్స్పీరియన్స్ ఉంది, కమ్బ్యాక్ కెపాసిటీ ఉంది. ఎస్, ఇండియా స్టిల్ ఇన్ రేస్. బట్ ఇప్పుడు ఎవ్రీ మ్యాచ్ డూ ఆర్ డై. వన్ బ్యాడ్ పర్ఫార్మెన్స్, ఎలిమినేషన్ రిస్క్. వన్ బిగ్ విన్, సెమీఫైనల్ టికెట్. అందుకే నెక్స్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటున్నారు? ఇండియా సెమీస్ రీచ్ అవుతుందా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.